తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితాలో పట్టా భూములు చేరటం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. నిజానికి సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ చట్టం ఉద్దేశం మంచిదే. చట్టం చాలా స్పష్టంగా ఉంది. కానీ రకరకాల కారణాల వల్ల ప్రైవేటు పట్టా భూములు కూడా ఈ జాబితాలో చేరాయి. నిషేధిత ఆస్తుల జాబితాలో చేరినంత మాత్రాన భూములపై హక్కులు పోతాయని కాదు. భూమి ఎవరు లాక్కోరు, కానీ ఆ భూమి నుంచి రావాల్సిన మేలును రైతులు పొందలేకపోతున్నారు. కొత్తగా వచ్చిన పాసు పుస్తకాలు రావటం లేదు. మ్యూటేషన్ చేసుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబంలో ఆర్థిక అవసరాల కోసం భూములు అమ్ముకోలేని పరిస్థితి ఈ జాబితా వల్ల ఏర్పడింది. ఈ క్రమంలో అసలు నిషేధిత ఆస్తుల జాబితా ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ జాబితాలో ఏ భూములు ఉండాలి? పట్టా భూములు చేరటానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టా భూములు నిషేధిత జాబితాలు ఏవైతే చేరాయో వాటన్నిటినీ తొలగించడం కోసం మరొకసారి ఒక పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అధికారులందరినీ హైదరాబాద్కు పిలిపించుకొని ఇక్కడి నుంచే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వీలైనన్ని సర్వే నెంబర్లు ఇక్కడే సవరించాలని ఒక ప్రయత్నం. దాంతోపాటుగా జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఇటీవల నూతన ఆదేశాలు పంపటం జరిగింది ఈ నిషేధిత ఆస్తుల జాబితా సవరణకు సంబంధించి. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సమస్య. నిషేధిత ఆస్తుల జాబితాలో పట్టాభూమి చేరిపోయింది. ప్రైవేటు పట్టాభూములు నిషేధిత జాబితాలో ఉండటం వల్ల అవసరానికి అమ్ముకోవాలన్నా, మ్యూటేషన్ చేయించుకోవాలన్నా, ఇంకే విధమైన లావాదేవీలు చేయాలన్నా నిషేధిత జాబితాలో ఉంది కాబట్టి వీలు కావట్లేదు. అసలు ఆ నిషేధిత జాబితాలో ప్రైవేటు పట్టాభూములు చేరడానికి వీలు లేదు. ఏదో ఒక కారణంతో ఈ రోజున నిషేధిత ఆస్తుల జాబితాలో ఆ భూములు చేరాయి. ఎంత భూమి చేరిందని ఒక్కసారి గణాంకాలు చూస్తే ఇటీవల వచ్చిన కొన్ని లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 5-6 లక్షల సర్వే నెంబర్లు నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. ఆ సర్వే నెంబర్లో కూడా పూర్తి విస్తీర్ణం కాదు, కొంత విస్తీర్ణము, కొన్ని సర్వే నెంబర్లో పూర్తి విస్తీర్ణము నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. కానీ 20 లక్షలకు పైగా సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో చేరినట్టుగా ఒక అంచనా. ఈ సమస్య ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, ఆ వివరాలు మాట్లాడదాం. దానికంటే ముందుగా ఇప్పుడన్నా ప్రభుత్వం ఏదైతే కొత్త ఆదేశాలు జారీ చేసిందో దీని ద్వారానైనా రైతులకి మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఈ నిషేధిత ఆస్తుల జాబితాను రూపొందించడం కోసం మొట్టమొదటి ప్రయత్నం 1997లో జరిగింది. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వలన గౌరవ హైకోర్టు ఆ సెక్షన్ రద్దు చేయటం వల్ల మరొకసారి 2007లో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసి ఒక కొత్త సెక్షన్ని అందులో పొందుపరిచారు. అదే సెక్షన్ 22A. 2007లో సెక్షన్ 22Aని అందులో పొందుపరిచి ఒక 5 రకాల కేటగిరీలలో నిషేధిత ఆస్తుల జాబితాను నిర్వహించడం జరుగుతుంది. 5 కేటగిరీలు ఉంటాయి. 22Aలో ABCDE అని ఒక 5 కేటగిరీలు ఉంటాయి. మొదటి కేటగిరీలో ఏదైతే చట్టం నిషేధిస్తుందో ఈ భూముల అమ్మకాలు కొనుగోలు చేయకూడదని ఆ భూములన్నీ ఉంటాయి. అసైన్మెంట్ భూములు ఉదాహరణ. ఇక తర్వాత రెండో కేటగిరీలో ప్రభుత్వ భూములు ఉంటాయి. గవర్నమెంటే పెద్ద భూస్వామి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ భూములు తగ్గిపోతూ వస్తున్నాయి. పంచటం వలనో అమ్మటం వలనో కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర చాలా విలువైన భూములు ఉన్నాయి. వాటి అమ్మకాలు కొనుగోలు నిషేధం. ఆ భూములన్నీ వివరాలు కూడా కేటగిరీ బిలో ఉంచడం జరుగుతుంది. ఇక ఎండోన్మెంట్ అంటే దేవుడికి చెందిన భూములు కావచ్చు, వక్ఫ్ భూములు కావచ్చు. ఈ ఎండోన్మెంట్ వక్ఫ్ భూములని కేటగిరీ సిలో ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో పొందుపరచాలి. ఇక డి కేటగిరీలో సీలింగ్ మిగులు భూములు ఉంటాయి. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం కింద కానీ వ్యవసాయ భూగరిష్ట పరిమితి చట్టం కింద ఏవైతే మిగులు భూములుగా తేలినే ఉంటాయో వాటిని కేటగిరీ డిలో పొందుపరుస్తారు. ఈ జాబితానికి కూడా రెవెన్యూ యంత్రాంగమే రూపొందించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపడం జరుగుతుంది. ఇక చివరిది కేటగిరీ ఈలో ప్రభుత్వ ఇంట్రెస్ట్ ఉన్న భూములు, రెవెన్యూ కోర్టులో, సివిల్ కోర్టులో, ట్రిబ్యునల్లో అటాచ్మెంట్ చేసిన భూములు, ఇతరత్ర లిటిగేషన్ ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ ఇందులో కేటగిరీ ఈలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ మొదటి 4 కేటగిరీలు ప్రభుత్వం ఒక జాబితా పొందుపరిచి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపితే సరిపోతుంది. కానీ చివరి కేటగిరీలో ఉన్న భూమి ఏదైతే ఉంటుందో, కేటగిరీ ఈలో ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారానే ఈ భూములని ఆ జాబితాలో ఉంచాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ చట్టం. చాలా మంచి ఉద్దేశం. చట్టం చాలా స్పష్టంగా ఉంది. నిజంగా ఈ భూములన్నిటిని ఆ జాబితాలో ఉంచాల్సిందే, వాటి రిజిస్ట్రేషన్ ఆపాల్సిందే.
కానీ దురదృష్టం ఏంటంటే ఈ జాబితాలు రూపొందించే క్రమంలో 2007 నుంచి ఈ రోజు వరకు కూడా గడిచిన 14 ఏళ్లుగా రకరకాల కారణాల వల్ల ఇప్పుడు నేను పేర్కొన్న భూములు మాత్రమే కాకుండా ప్రైవేటు పట్టా భూములు కూడా ఈ జాబితాలోకి వెళ్ళిపోయాయి. ఎందుకు జరిగింది అట్లా? చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ కారణాల వల్ల కూడా ప్రైవేటు భూమి ఈ జాబితాలో చేరింది. మొట్టమొదటి కారణము, ఒక సర్వే నెంబర్లో 4 ఎకరాల భూమి ఉంది. అందులో 1 ఎకరం ఎండోన్మెంట్ భూమి, మొత్తం 4 ఎకరాలు ఒకటే సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేధ జాబితాలో పెట్టేశారు. ఒక సర్వే నెంబర్లో రోడ్డు వేయటం కోసం 4 గుంటల భూమి, 8-10 సెంట్ల భూమి సేకరణ చేసింది ప్రభుత్వం. కానీ ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని కూడా నిషేధ జాబితాలో పెట్టారు, ఎందుకంటే ప్రభుత్వం సేకరించిన భూమి ఉంది అని చెప్పి. ఇది ఒక కారణం. ఇక రెండో కారణం ఏంటంటే 2007 నుంచి ఇప్పటిదాకా ఒక్క జాబితా కాదు, పలు జాబితాలు రూపొందించారు. ఒకసారి మాన్యువల్గా రాశారు, ఇంకోసారి కంప్యూటర్ జాబితా ఉంది, ఇంతకుముందు వెబ్ల్యాండ్ పోర్టల్ ఉండేది, ఆ తర్వాత మా భూమి మీ భూమి 2 వేరు వెబ్ పోర్టల్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి. ఇప్పుడు తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చింది. ఐజీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించిన పోర్టల్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ పోర్టల్ వేరు, వ్యవసాయేతర భూములకు పోర్టల్ వేరు. ఇట్లా రకరకాల జాబితాలు తయారు చేయటం, ఒక చోటు నుంచి సమాచారం తీసుకొని ఇంకో జాబితాలో పొందుపరుస్తున్నప్పుడు వచ్చిన టెక్నికల్ ఇబ్బందులు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, దీనివల్ల కూడా నిషేధ జాబితాలో పట్టాభూమి చేరింది. ఇది రెండో ప్రధాన కారణం. ఇక మూడో కారణం ఏంటంటే కొన్ని కావాలని కూడా కొన్ని నంబర్లు పెట్టారని, ఎవరైనా ఇబ్బందులు పెట్టడం కోసమో, కొన్ని పట్టాభూముల్ని ఆక్రమించుకోవడానికి కూడా కొన్ని తప్పుగా కావాలనే నిషేధ జాబితాలు పొందుపరిచారనే మాట మనం వింటూ వస్తున్నాం. ఈ రకరకాల కారణాల వల్ల ఒక గ్రామములో 5%, 10% భూమి మాత్రమే నిషేధ జాబితాలో ఉండాల్సిన చోట 30-40% భూమి కూడా ఈ రోజున నిషేధిత జాబితాలో చేరిపోయింది. సరే, నిషేధిత జాబితాలో చేరినంత మాత్రాన భూమి మీద హక్కులు పోతాయని కాదు, భూమిని ఇప్పుడు వెంటనే ఎవరు బలవంతంగా లాక్కోరు. కానీ భూమి నుంచి రావాల్సిన మేలు ఏది రైతు పొందలేకపోతున్నాడు. కొత్తగా వచ్చిన పాస్ పుస్తకం రావటం లేదు, మ్యూటేషన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, కుటుంబంలో ఆర్థిక అవసరాల కోసం, ఇంట్లో ఎవరికో ఎమర్జెన్సీ ఉంటుంది, వైద్యం కోసమో లేకపోతే ఇంట్లో ఏదో శుభకార్యం కోసమో భూములు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోలేని పరిస్థితి ఈ నిషేధ జాబితాలో ఏర్పడింది. నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. నిజానికి తెలంగాణలో 5 నుంచి 6 లక్షల సర్వే నెంబర్లు నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. కానీ 20 లక్షలకు పైగా సర్వే నెంబర్లు ఈ జాబితాలో చేరాయి. నిషేధిత ఆస్తుల జాబితాను రూపొందించింది ప్రభుత్వమే. జాబితా రూపొందిస్తున్నప్పుడు జరిగిన పొరపాట్ల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే సుమోటోగా తీసుకొని నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూముల సమస్యలను పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కలెక్టర్లకు ఈ జాబితా సవరణకు సంబంధించిన నూతన ఆదేశాలను పంపించింది. ఈ ఆదేశాల సారాంశం ఏమిటో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. నవంబర్ 3వ తారీఖు డేటు తోటి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లకి వెళ్ళిన ఆదేశాలు నిషేధిత ఆస్తుల జాబితా సవరణకు సంబంధించి. ఈ ఆదేశాలు 2 రోజుల కిందనే కలెక్టర్లందరికీ వెళ్ళాయి, పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే జిల్లా కలెక్టర్కి వెళ్ళాయో, ఆదేశాలు వెళ్ళాయో, 6 రకాల భూముల గురించి ప్రస్తావన చేస్తూ ఈ 6 రకాల భూములుగా నిషేధిత జాబితాలో పట్టా భూమికి నమోదైతే ఏం చేయాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం ఇస్తుంది. అందులో మొట్టమొదటిది కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి నిషేధిత ఆస్తుల జాబితాలో ఒక పట్టా భూమిని చేర్చడం జరిగింది. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? కోర్టు కేసు కేటగిరీలో ఎప్పుడు పెట్టగలుగుతాం మనం నిషేధిత ఆస్తుల జాబితాలో? కేవలం కోర్టు నుంచి భూములని అన్యాక్రాంతం చేయకూడదు, నాట్ టు ఏలినేట్ అనే ఉత్తర్వులు ఉన్నప్పుడు మాత్రమే ఆ భూమిని నిషేధ జాబితాలో పెట్టాలి. కేవలం కోర్టు కేసు ఉన్నంత మాత్రానే నిషేధ జాబితాలో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ చాలా సందర్భాల్లో ఏదో ఒక వివాదం ఉందని, కోర్టు కేసు ఉందని, అది సివిల్ కోర్టు కేసు కావచ్చు, రెవెన్యూ కోర్టు కేసు కావచ్చు, ఏదో ఒక కేసు నెంబర్ చెప్పటము, ఈ భూమిని నిషేధ జాబితాలో పెట్టాలని ఎవరో ఒకరు దరఖాస్తు చేయటము, ఆ నెంబర్ ఆధారంగా మొత్తం భూమిని నిషేధ జాబితాలో పెట్టడం జరుగుతుంది. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే కేవలం కోర్టు ఆదేశాలు ఉంటే ఆ ఆదేశాల మేరకు ఆ భూమిని మాత్రమే నిషేధ జాబితాలో ఉంచాలి అని ఇప్పుడు ఆదేశాలు పేర్కొన్నారు. ఈ మాట చాలా సందర్భాలలో ఇటీవల కాలంలో కూడా గౌరవ హైకోర్టు తన ఆదేశాల్లో చెప్పింది. కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప నిషేధిత జాబితాలో పెట్టడానికి వీల్లేదు.
కోర్టు నుంచి ఉత్తర్వులు ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ని తిరస్కరించడానికి వీలు లేదు అని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ ఇప్పటికీ చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం, కోర్టు కేసు ఉంది అని చెప్పి నిషేధ జాబితాలో పెడుతున్నారు. చాలా సందర్భాల్లో దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు, భూములు లాక్కోవడానికి, భూములు కబ్జా చేయడానికి. అవతల భూముల్ని పొందడం కోసం ఏదో ఒక అగ్రిమెంట్ రాసుకోవటమో లేదా ఏదో ఒక కారణం చూపించి కోర్టు వివాదంలోకి తీసుకెళ్లటం, కోర్టు కేసు ఉంది కాబట్టి దీన్ని నిషేధ జాబితాలో పెట్టండి అని చెప్పటం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్టు ఆదేశాలు ఉంటేనే నిషేధ జాబితాలో పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. కానీ ఇంకొక కోణం కూడా ఉంది. చాలా సందర్భాలలో కోర్టు కేసు నిజంగానే ఉండి ఉంటుంది. ఆ కోర్టు కేసులో ఉన్న సర్వే నెంబర్ ఒకటైతే కొన్ని సందర్భాల్లో మొత్తం ఊరు మొత్తాన్ని కూడా అదే కేసు నెంబర్ తోటి నిషేధ జాబితాలో పెట్టారు. ఎట్లా సాధ్యమవుతుంది? కోర్టు కేసు ఉంది అంటే ఆ కేసులో ఏ భూమి ఉందో చూడాలి, ఆదేశాలు ఉన్నాయా లేదా చూడాలి, ఆ కోర్టు కేసులో ఉన్న భూమి వివరాలు చూడాలి. ఆ భూమి వరకు మాత్రమే నిషేధ జాబితాలో పెట్టాలి. కానీ ఇతర సర్వే నెంబర్ని, మరే భూమిని కూడా కోర్టు కేసు ఉందని చెప్పి నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టడానికి వీలు లేదు. ఈ ఒక్క కేటగిరీలోనే కొన్ని వేల ఎకరాల భూమి ఉండి ఉంటుంది. చాలా దృష్టాంతాలు నేను సొంతంగా చూసినవి కూడా, స్వయంగా చూసినవి. ఒకటే కోర్టు కేసు 5 ఎకరాల్లో 4 ఎకరాల భూమి వివాదంలో ఉంటుంది. ఒక ఉదాహరణలో అయితే మొత్తం ఊరు మొత్తం భూమిని ఒక్క కోర్టు కేసు ఆధారంగా నిషేధ జాబితాలో పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఆదేశం ఇచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. దీన్ని కాగితాల ఆధారంగానే జాబితా నుంచి తొలగించవచ్చు. ఇక రెండవది భూసేకరణ, ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకున్న భూమి. చాలా పట్టా భూములని భూసేకరణ కేటగిరీలో నిషేధ జాబితాలో పెట్టారు. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఒక సర్వే నెంబర్లో కొంత భూమిని ప్రభుత్వం సేకరించింది ఏదో ఒక అవసరం కోసం, రోడ్ల కోసమో, బిల్డింగ్ల కోసమో, ఫ్యాక్టరీ కోసమో, ఏదో ఒక దానికోసం కొంత భూమి సేకరించింది. మిగతా భూమి ఇంకా పట్టాదారుల చేతిలోనే ఉంది. కానీ ఆ మొత్తం సర్వే నెంబర్ ఈ రోజున నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది. తొలగించాలని దరఖాస్తు పెట్టుకుంటే మీరే భూసేకరణ అవార్డు తీసుకురండి, అందులో లేదని మీరు సర్టిఫికేట్ తీసుకొస్తేనే తీసేస్తామని చెప్పి యంత్రాంగం చెబుతున్నమాట. కానీ అది సరైనది కాదు. ఈ రోజున ప్రభుత్వం ఆదేశాలు కూడా ఏం చెబుతుంది, భూసేకరణ కింద అని చెప్పి కనుక నిషేధ జాబితాలో పెట్టి ఉంటే ఒకసారి ఆ అక్విజిషన్ కాపీని ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి అవార్డు కాపీని వెరిఫై చేసి అవార్డులో ఉంటే కొనసాగించాలి, ల్యాండ్ అక్విజిషన్ అవార్డులో కనుక ఆ భూమి లేనట్లయితే తొలగించాలి. ఒకవేళ మరి అవార్డు కాపీ దొరకట్లేదు, రికార్డులు లేవంటున్నారు, ఏం చేయాలన్నది ఇక్కడ ఉత్తర్వులో స్పష్టత లేదు. ఎప్పుడో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద రోడ్లు వేయడానికి గ్రామాలలో భూమి తీసుకున్నారు. ఇంకా అప్పట్లో అయితే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే భూమి తీసుకున్నారు, రోడ్లు వేసేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కాబట్టి అడిగిన సందర్భాలు లేవు, వాళ్ళకి డబ్బులు వచ్చిన సందర్భం కూడా లేదు. అప్పుడేమో డబ్బులు రాలేదు, ఇప్పుడేమో అది భూసేకరణ కింద పోయింది, రోడ్డు ఉందని చెప్పి మొత్తం సర్వే నెంబరు నిషేధ జాబితాలో ఉంది. ఇలాంటి సందర్భాలలో ఎక్కడైతే భూసేకరణ అవార్డు కాపీ కూడా లేదో, ఎక్కడైతే భూసేకరణ ఫైల్ కూడా లేదో, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో కూడా ప్రభుత్వం మరికొంత స్పష్టత ఇవ్వటం. ఇంకొకటి కూడా, ఈ భూసేకరణ అవార్డు కాపీ ఎవరు తీసుకురావాలి, దరఖాస్తుదారు తీసుకురావాలా, ప్రభుత్వం వెరిఫై చేయాలా? ఇది ప్రభుత్వమే ప్రభుత్వ రికార్డులను వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. కానీ దరఖాస్తుదారుడు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డు కాపీ పట్టుకుని రావాలంటే చాలా సందర్భాలు సాధ్యమయ్యే పని కాదు. ఈ 2 అంశాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరింత స్పష్టత కలెక్టర్లకు ఇస్తే ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడుతుంది. ఇక 3వ కేటగిరీ అసైన్మెంట్ భూమి అని చెప్పి పట్టా భూముల్ని అసైన్మెంట్ భూమిగా నిషేధిత ఆస్తుల జాబితాలు పొందుపరిచారు. దీనికి సంబంధించి ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే, అసైన్మెంట్ రిజిస్టర్ చూడండి, అసైన్మెంటు రికార్డు ప్రకారము అది అసైన్ చేసినట్టుగా ఆధారం ఉంటేనే నిషేధిత జాబితాలో కొనసాగించాలి, అలా ఆధారం లేనప్పుడు నిషేధిత జాబితా నుంచి తొలగించాలి అని చెప్తున్నారు. ఈ కేటగిరీలో చాలా ఎక్కువ భూమి ఉంది. పట్టా భూమిని గత 10-20 ఏళ్ళుగా రికార్డులో నమోదై ఉంటుంది. సడన్గా ఇప్పుడు నిషేధిత ఆస్తుల జాబితాలో అది అసైన్మెంట్ భూమి అని వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు, రికార్డు చూడమంటున్నారు. రికార్డులో అసైన్ ల్యాండ్ అని ఉంటేనే ఉంచాలి, రికార్డులో కనుక అది అసైన్ అని చెప్పి ఆధారం లేకపోతే తొలగించాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం ఇంకొక 2 రకాల సమస్యలు కూడా పరిష్కారం చేయాలి అసైన్మెంట్ భూములకు సంబంధించి. అందులో మొట్టమొదటిది, గౌరవ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏం తీర్పు ఇచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రంలో 1958 వరకు అసైన్మెంట్ చేసిన భూమికి పిఓటి చట్టం వర్తించదు అని చెప్పారు. అంటే అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి అవకాశం ఉంది అప్పటి వరకు ఇచ్చిన భూములకి. అవి నిషేధ జాబితాలు ఉండకూడదు. దీనికి ఎవరు దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రభుత్వం సోమోటోగా వెరిఫై చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో
1958 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఎక్సర్సైజ్లో భాగంగా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించండి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చొరవ హర్షించదగిందని నిపుణులు సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రకాల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం సుమోటగా తీసుకొని 1958 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయవద్దని చట్టం చెబుతున్నప్పటికీ కొన్ని రకాల అసైన్మెంట్ భూములను అమ్ముకోవచ్చన్నారు. అదేవిధంగా మాజీ సైనికులకు, స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చిన భూమిని 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని, 10 ఏళ్లు గడిచినా పట్టాలను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. మాజీ సైనికులకి, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూమి 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. ఎప్పుడైతే 10 ఏళ్ళు గడిచిపోయిన పట్టాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితాను తొలగించాలి. చాలా వరకు భూమి 2004 వరకు ఇచ్చిందే, కొద్ది గొప్ప 2014 వరకు కూడా అసైన్మెంట్ జరిగి ఉంటాయి. 2014 తర్వాత మాజీ సైనికులకు కానీ, స్వాతంత్ర సమరయోధులకు కానీ భూములు ఇచ్చిన సందర్భాలు లేనిలేవని చెప్పొచ్చు. అంటే ఇప్పటిదాకా ఇచ్చిన ఈ కేటగిరీలో ఇచ్చిన భూమి అంతా కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చు. 2012 తర్వాత ఏదైనా ఇచ్చుంటే అవి కొనసాగవచ్చు. కానీ 2012 వరకు ఇచ్చిన భూములన్నిటినీ కూడా మాజీ సైనికులకు ఇచ్చినాయి, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినాయి తొలగించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ పని తనంతట తానుగానే చేసేయాలి, దరఖాస్తులు పెట్టాలని చూడకూడదు. ఇక రాజకీయ బాధ్యతలకు ఇచ్చిన భూములు అయితే అసలు నిషేధ జాబితాలో పెట్టడానికే వీల్లేదు. వాళ్ళకి పట్టా ఇచ్చిన మరుక్షణం అమ్ముకోవచ్చు. కాబట్టి పొలిటికల్ సఫరర్స్ లేదా రాజకీయ బాధితులకు ఇచ్చిన భూమి ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని వెనువెంటనే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి. ఇవన్నీ కూడా వ్యక్తులు వచ్చి దరఖాస్తులు పెట్టాలని చూడకుండా ప్రభుత్వమే తనంతట తానుగా వీటిని తొలగిస్తే ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది. ఇక మరొక కేటగిరీ సీలింగ్ మిగిలి భూములు, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్. ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ కిందనో, అర్బన్ ల్యాండ్ సీలింగ్ కిందనో వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. కానీ ఆ పేరుతోటి పట్టా భూములు కూడా సీలింగ్ భూములుగా నమోదై ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? కొన్నిసార్లు ఏమవుతుంది, భూ యజమాని ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాల భూమి ఉంటే అందులో ఒక 4 ఎకరాలు సీలింగ్ కింద పోయింది, మిగతా 6 ఎకరాలు తన పట్టా భూమిగా కలిగి ఉన్నాడు. తన వారసులు అనుభవించటము లేదా అమ్ముకుంటే కొనుక్కున్న వాళ్ళు రికార్డులకు రావటం జరిగింది. కానీ అందులో 4 ఎకరాలు సీలింగ్ భూమి ఉందని చెప్పి మిగతా 6 ఎకరాలు కూడా మొత్తం సర్వే నెంబర్ని సీలింగ్ భూముల కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏమంటుందంటే సీలింగ్ రికార్డు తీసుకోవాలి. ఆర్డీఓ కార్యాలయంలో సీలింగ్ ఫైల్ ఉంటుంది, సీలింగ్ రిజిస్టర్ ఉంటుంది. కాబట్టి ఆ సీలింగ్ మిగిలి భూమిగా ప్రకటించబడ్డ భూమిని మాత్రమే నిషేధ జాబితాలో ఉంచి మిగతాది తొలగించాలి అని చెప్పి ఆదేశం. ఇది 4వ కేటగిరీ. ఇక 5వ కేటగిరీ ఎండోన్మెంట్ భూములు, వక్ఫ్ భూములకు సంబంధించి. ఇందులో ప్రభుత్వం ఏమంటుందంటే ఎండోన్మెంట్ భూమి అని చెప్పి కమిషనర్ ఎండోన్మెంట్ నుంచి ఏదైతే జాబితా వస్తుందో ఆ జాబితాలో ఉన్న భూమి మాత్రమే నిషేధ జాబితాలో ఉండాలి. వక్ఫ్ భూమి అని పేర్కొంటూ సిఓ వక్ఫ్ బోర్డు నుంచి ఏదైతే జాబితా వచ్చిందో ఆ జాబితాలో ఉన్న భూమి మాత్రమే లిస్టులో ఉండాలి, మిగతాయి తొలగించాలి అని చెప్తున్నారు. ఇంతవరకు చాలా సంతోషం. అంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు పంపించిన లిస్టులో లేనివి కూడా వక్ఫ్ భూమిగా, ఎండోన్మెంట్ భూమిగా నిషేధిత ఆస్తుల జాబితాలో నమోదై ఉంది. వాటిని కలెక్టర్ల స్థాయిలో ఇప్పుడు తొలగించడానికి అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏదన్నా భూమి ఎండోన్మెంట్ భూమిగానో వక్ఫ్ భూమిగానో నిషేధ జాబితాలో చేరింది అంటే జిల్లా కలెక్టర్లు అంటున్నారు అది మా పరిధిలో కాదు, మేము తొలగించడానికి వీలే లేదు. వక్ఫ్ అని లేదా ఎండోన్మెంట్ అని ఉంటే కనుక వక్ఫ్ బోర్డుకో లేదా ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కో వెళ్లాల్సిందే తప్ప కలెక్టర్ల స్థాయిలో తొలగించమని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆదేశం ఏంటి, ఆ జాబితాలో లేని భూమి కనుక ఆ కేటగిరీలో నమోదై ఉంటే జిల్లా కలెక్టర్ తొలగించవచ్చు. ఇంతవరకు సంతోషం. కానీ ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకేస్తే మరిన్ని సమస్యలు తీరుతాయి. అదేంటి, అసలు ఆ భూమి ఎండోన్మెంట్ కాదు, ఆ భూమి వక్ఫ్ది కాదు, అయినా వారు జాబితాలో పెట్టి ఇప్పుడు కలెక్టర్లు పంపించారు. అలాంటి వాటికి ఏం చేయాలి? అది గత 40-50 ఏళ్ళుగా ఎండోన్మెంట్ జాబితాలో లేదు, అది ఎండోన్మెంట్ భూమి కాదు, పట్టా భూమి. కానీ ఎండోన్మెంట్ వాళ్ళు జాబితా రూపొందించి పంపించినప్పుడే పొరపాటు జరిగింది. ఆ జాబితా సరిచేయాలంటే ఇప్పుడు ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కో వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అది చాలా కష్టమైన పని, సామాన్య రైతు చేయలేడు. కాబట్టి ఒకవేళ గనక హక్కులు లేకుండానే ఎండోన్మెంట్ భూమిగా మారిపోయి వక్ఫ్కు హక్కు లేకుండానే అది వక్ఫ్ భూమిగా మారిపోతే ఆ భూముల పరిష్కారానికి కూడా ఏదన్నా ప్రభుత్వం మార్గం ఆలోచించాలి.
వీలైతే తాత్కాలిక ప్రాతిపదికనైనా ఒక జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటమో లేకపోతే ఇంకేదన్నా టెంపరీ మెకానిజం ఒక కమిటీ వేయటమో వారి ద్వారా ఈ వక్ఫ్ భూముల జాబితాని ఎన్రోల్మెంట్ భూముల జాబితాని కూడా పరిశీలించే ఏర్పాటు జరగాలి. ఇక చివరి కేటగిరీ ఇనాం భూములకు సంబంధించి పట్టా భూమి కాస్త ఇనాం భూమిగా నిషేధిత ఆస్తుల జాబితాలో నమోదై ఉంది. ఎందుకై ఉండొచ్చు? కొన్ని ఇంకా ఇనాములు సెటిల్ కాలేదు, పట్టాలు రాలేదు కాబట్టి ఇనాం భూమికి రైతువారి పట్టా వచ్చేంత వరకు ప్రభుత్వ భూమి కింద లెక్కే. ప్రభుత్వ భూమి కాబట్టి నిషేధ జాబితాలో ఉంటుంది. అంటే ఇనాం ఇంకా రెగ్యులరైజ్ కాలేదు, అంటే ఇనాం భూములకి ఓఆర్సీ రాలేదు. కొన్ని సందర్భాలలో ఓఆర్సీ రాకుండానే పాస్ పుస్తకాలు వచ్చాయి, అవి ఇప్పుడు నిషేధ జాబితాలో ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పాస్ పుస్తకాలు వచ్చి ఓఆర్సీ ఉన్నా సరే ఈ రోజున నిషేధ జాబితాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఈ మూడో కేటగిరీకే పరిష్కారం చూపించింది. అంటే ఓఆర్సీ ఉండి ఇప్పటికీ కూడా నిషేధ జాబితాలు ఉంటే వాటిని తొలగించవచ్చు. కానీ ఓఆర్సీ రాని వాటి పరిస్థితి, కొన్ని సందర్భాలలో ఓఆర్సీ ఇవ్వకుండానే ఇనాం భూమిని కాస్త పట్టాభూమిగా మార్చి పాస్ పుస్తకాలు ఇచ్చారు. దశాబ్దాల కాలంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ భూములకు పట్టాలు వచ్చినాయని. కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే వాళ్ళకి ఓఆర్సీ ఇవ్వకుండానే పాస్ పుస్తకాలు ఇచ్చారని. మరి ఈ రెండు కేటగిరీలో కూడా ఆర్డీఓ కాంపిటెంట్ ఆఫీసర్ కాబట్టి ఎక్కడెక్కడైతే ఇనాం భూములకు అర్హత ఉండి ఇంకా ఓఆర్సీలు రాలేదో, ఓఆర్సీలు రాకుండానే పాస్ పుస్తకాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయో ఈ కేటగిరీ వాళ్ళకి ఒక యుద్ధ ప్రాతిపదికన ఆర్డీఓలు ఓఆర్సీలు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ఆ భూములను కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించినట్లయితే మరింత న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ ప్రయత్నాన్ని సమస్య తీరే వరకు కొనసాగించాలని నిపుణులు తెలిపారు. పట్టా భూములన్నీ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిపోయే వరకు ఈ ప్రక్రియ కొనసాగాలన్నారు. అదేవిధంగా సవరించిన జాబితాను గ్రామాలకు పంపించాలని, గ్రామ స్థాయిలో సమస్యలుంటే కమిటీలు ఏర్పాటు చేసి అక్కడే పరిష్కారం చూపి రైతులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. నిషేధిత ఆస్తుల జాబితా ఈ రోజున ఒక అతిపెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారం కోసం నిత్యం ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తూనే ఉంది. ప్రభుత్వం ఏదో ఒక ప్రయత్నం చేస్తా అని చెప్తుంది. ఇప్పటికైనా ఈ ప్రయత్నం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిందో దీన్ని చివరికంటూ కొనసాగిస్తూ ఎవరెవరి పట్టా భూములైతే నిషేధిత ఆస్తుల జాబితాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయేదాకా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రభుత్వం కూడా ఈ ఆదేశాలు పేర్కొన్న మాట, ఫీల్డ్కి వెళ్లకుండానే ఇవన్నీ కూడా కాగితాల మీద వెరిఫై చేసి రెవెన్యూ సిబ్బందే వీటిని తొలగించాలి అంటున్నారు. ఇది ఇంతవరకు చేస్తే బాగుంటుంది, కానీ దీంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఒకటి, ఏ అధికారి అయితే ఈ పని చేయాలో ఆ అధికారే ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారి. జిల్లా కలెక్టర్ కావచ్చు, కింద రిపోర్ట్ రాసి పంపాల్సిన ఎంఆర్ఓ లేదా తహసీల్దారు లేదా ఆర్డీఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములు రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, నిషేధ జాబితా సవరించే బాధ్యత కూడా వాళ్ళ మీద పెట్టాం. అంటే ఏంటి, ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది అసైన్మెంట్ భూమి కాదు అని చెప్పే బాధ్యతను కూడా మనం వాళ్ళ మీద పెట్టాం. సో చాలా సందర్భాల్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మనకెందుకులే, ఇది తొలగిస్తే మళ్ళీ రేపు పొద్దున ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో తొలగించకుండానన్నా ఉంటున్నారు, లేదా రకరకాల ఒత్తిళ్లకు లోబడి ఏదో ఆశించి కూడా తొలగించకుండా ఉంటున్నారు. కాబట్టి ఈ జాబితాని ఒక సరియైన మార్గంలో సక్రమంగా దీన్ని సవరణ చేయాలి అంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తాత్కాలిక ప్రాతిపదికనైనా ఒక ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక 3 మెంబర్ కమిటీ వేయండి. ఒక రెవెన్యూ అధికారి, ఒక సర్వే అధికారి, ఒక చట్టం తెలిసిన వ్యక్తి, ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసరో లేదా ఇంకొక చట్టం తెలిసిన వ్యక్తి, ఈ 3 సభ్యులతోటి 33 జిల్లాల్లో 33 కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఒక అప్లైడ్ ట్రిబ్యునల్ పెట్టినట్లయితే వీటిని వెంటనే పరిష్కరించడానికి, చట్టబద్ధంగా వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆలోచన కూడా ప్రభుత్వం చేయాలి. ఇక చివరిగా ఈ జాబితాలు ఒకసారి కాగితాల మీద సవరణ చేసి రికార్డుల ఆధారంగా సవరణ అయిపోయిన తర్వాత సవరించిన జాబితాని గ్రామాలకు పంపండి. ఇంకేవైనా సమస్యలు ఉంటే గ్రామ స్థాయిలో గుర్తించి గ్రామ స్థాయిలోనే రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడ కనుక మనం పరిష్కారం కోసం ప్రయత్నం చేసినట్లయితే మరింత మెరుగుగా ఈ నిషేధిత ఆస్తుల జాబితాని సవరించడానికి అవకాశం ఉంటుంది. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నీలతల్లి కార్యక్రమం. నమస్తే.